ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ నియోజకవర్గం చేయాలనే సంకల్పంతో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం 13 రకాల స్టీల్ వస్తువులు 150 సెట్లు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవాలయానికి అందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి OSD శ్రీనివాస్ రెడ్డి, పి మల్లేశం, జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ కౌన్సిలర్ పున్నా లావణ్య సది, వల్లపు రాజు, చిత్తారి పద్మ, హక్కు శ్రీనివాస్, అలాగే వడ్డేపల్లి రమణ, వీరన్న యాదవ్, పూదరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు। కరీంనగర్ జిల్లా, సిద్దిపేట కొత్త జిల్లా ఉన్నటువంటి మహిళా సోదరులకు వాళ్ళ ఫాదర్ కరీంనగర్ సత్యగౌడ్ గారి ట్రస్ట్ వస్తుంది। ఆ ట్రస్ట్ ద్వారా ఈ 13 రకాల స్టీల్ వస్తువులు మనం తినడానికి ప్లేట్లు, బేసిన్లు, గ్లాసులు, టిఫిన్ చేయడానికి కూడా మనం వాడేటువంటి వస్తువులు 13 రకాల వస్తువులు అందరికీ భక్తులు పిల్లలని అలా ఇస్తాము। అదేవిధంగా పద్ధతిని రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ ఇస్తాము। పద్ధతులు కూడా ప్రత్యేకంగా వారికి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో చాలా కోట్ల రూపాయలతో దేవాలయం అభివృద్ధి కోసం కార్యక్రమాలు వస్తాయి। ఎన్నో కూడా ఒక కళ్యాణ మండపంలో స్టార్ట్ అయింది। ఈ దేవాలయ స్థలం 4 గుంటల స్థలానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది। ఇంకా కూడా బాత్రూమ్ అన్నీ ఉన్నాయి, కొత్తగా వెళ్తారు। ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ఒకప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఇప్పుడు కూడా మనం బాగా చెప్పుకునేటువంటి కార్యకర్త